ఈరోజు దేవుని మాట యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, ఆయనతో సహవాసం, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. నేను సహవాసం చేయాలి. వాక్యం వింటున్నా మనందరము సహవాసం చేయాలి. చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితంలో సమాధానం కలుగుతుందంట. ఏ పరిస్థితిలో ఆ సమాధానం ఉందో, ఏ యొక్క సమస్యో, ఏ ఇబ్బందో, ఏ అనారోగ్యమో, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. అది ఏదేమన్నప్పటికీ దేవుడు సమాధానం కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఎప్పుడు వస్తుంది ఈ సమాధానము? బంధువులతో సహవాసం చేస్తాము, స్నేహితులతో సహవాసం చేస్తాము, మన కుటుంబ సభ్యులతో సహవాసం చేస్తాము, సమయాన్ని హెచ్చిస్తాము. మరి మనం సృష్టించిన సృష్టికర్తతో నేనైనా వాక్యం వింటున్న నువ్వైనా సమయాన్ని గడపగలిగితే, ఆయనతో సహవాసం చేయగలిగితే ఏం జరుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. మరి సమాధానం ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు వెళ్ళిపోయే సమాధానం కాదు. నీ యొక్క ఒంట్లో సమాధానం, నీ ఇంట్లో సమాధానం, నీ కుటుంబ సభ్యులందరికీ సమాధానం, అలాగే నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో సమాధానము. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సమాధానమే, ఎక్కడికి వెళ్తున్నా విజయమే. విజయం ప్రాప్తిస్తేనే సమాధానం కలుగుతుంది. మన నీ జీవితంలో విజయం పొందాలంటే, విజయం పొందుకొని సమాధానంగా జీవించాలి అంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం ఎప్పుడెప్పుడు చేయాలి? కొద్ది రోజులు చేసి మానేయడం కాదు. క్రిస్మస్ 25వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు. 31వ తారీఖున వెళ్ళి దేవుని వాగ్దానాలు తీసుకొని దేవుడు ఇచ్చాడు అని సంతోషపడడం కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆ 2 రోజులే, మరలా ఈస్టర్ సండే, గుడ్ ఫ్రైడే, ఇది కాదు దేవునితో సహవాసం అంటే. ఈ యొక్క 4 రోజులు 5 రోజులు కాదు ఆయనతో సహవాసం. నీ పనులు ఎన్నో ఉన్నప్పటికీ అవి మానుకొని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునితో సహవాసం చేయాలి. నీకెన్ని బాధ్యతలు ఉన్నా మరీ అది తప్పదు అంటే అది వేరే సంగతి. కానీ ఉద్యోగపరంగా ఎక్కువగా నువ్వు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేయాలి? నీకు ఖాళీ దొరుకుతున్నప్పుడల్లా ఆయనతో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. ఈ రీతిగా సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా నీకు మేలు కలుగుతుందంట. దేవుడు ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో మనకైతే తెలీదు. ఆయనతో సహవాసం చేసేవారికి ఇటువంటి బహుమానాలన్నీ ఉన్నాయి. సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. సమాధానం ముందేముంటుంది? విజయం ఉంటుంది. ప్రతి దానిలో విజయం కలిగితే హృదయం సమాధానంతో నిండుతుంది. మరి ఆయన విజయుడు. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మరణాన్ని గెలిచాడు. మరి ఆయన బిడ్డలైన వారికి కూడా భూమి మీద సమాధానం కలుగజేసే దేవుడు. మనం చెప్పుకున్నాం, క్రిస్మస్ నుంచి చెప్పుకుంటున్నాం, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు దేవుడు. మరి ఆయన్ని ఇష్టంగా ప్రేమిస్తూ ఆయనతో ఇష్టంగా సహవాసం చేస్తే నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. నన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. మన కుటుంబ సభ్యులను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, మేలు చేసే దేవుడిని మనం ఏమాత్రం వదలకుండా ఆయన యొక్క రెక్కల నీడలో ఆశ్రయము పొందుతూ ఆయన సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరిస్తే మన జీవితంలో సమాధానమే. ఎప్పటి నుంచి సమాధానం? వృద్ధాప్యం వరకు సమాధానమే. ఆ సమాధానం స్థిరంగా శాశ్వతంగా ఉండాలంటే ఆయన సహవాసాన్ని వదులుకోకూడదు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా నాయన నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఈ దీవునితో నింపండి ప్రభా.
తండ్రి ఇంకా ప్రభా అసమాధాన పరిస్థితులు ఏమైనా ఉంటే తొలగించి ప్రభా నాయన వారికి సమాధానం కలుగు చేయండి ప్రభా. సమాధానం పొందాలంటే నీతో సహవాసం చేయాలని చెప్పావు తండ్రి. ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభా నీతో సహవాసం చేస్తూ అనేక విజయాలు పొందుకుంటూ సమాధానంతో నిండుకొని ప్రభా నాయన నిన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ వారి జీవితాల్లో ప్రభా మేలు పొందుకునే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. నీ దీవులతో నింపండి అయ్యా. తండ్రి నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతికినాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.